సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, మనకి ధనుర్మాసం ప్రారంభమైపోయింది. విశేషంగా ఈ ధనుర్మాసంలో ఆడవారు ప్రత్యేకంగా నియమాలు పాటిస్తూ నియమనిష్ఠులతో గనక ఈ మాసం అంతా కూడా స్వామిని ఆరాధించినట్లయితే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మరి ఎటువంటి నియమనిష్టలు పాటించాలి, నిజంగా సంకల్పం చెప్పుకొని ఏదైనా మనసులో అనుకుంటే నిజంగా నెరవేరుతుందా, దాని గురించి తెలియజేయండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ధనుర్మాసము అనేది ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంది, ఈ రాత్రి టైం ఎక్కువ, పగలు తక్కువ. అంటే ఏంది, మనం రాత్రిపూట ఏదైనా మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు రాత్రి పడుకునే ముందు మీరు అనుకోవాలి మీ కోరికలన్నీ తీరుతాయి అంటారు కదా. అంటే మనం ఎప్పుడైతే ఈ చలికి చక్కగా నిద్రపోతాం, డీప్ స్లీప్ పోతాం. అయితే అప్పుడు మామూలు కాలంలో, ఎండాకాలంలో, వర్షాకాలంలో రాత్రికి పగలుకు ఈక్వలే ఉంటుంది. కానీ చలికాలము రాత్రి ఎక్కువ, పగలు తక్కువ. అంటే మనం రెస్ట్ ఎక్కువ చేస్తాం కాబట్టి మనకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే మనం అనుకున్న కోరికలు, అంటే డీప్ స్లీప్లో ఎక్కువసేపు విశ్వ చైతన్య శక్తితో మనము మమేకమై ఉంటామన్నమాట. అంటే మన కోరికలు తొందరగా సఫలీకృతం అవుతాయి. ఇంకొక రహస్యం కూడా ఉంది ఇందులో. ఏంటంటే ఈ విశ్వమంతా వ్యాపించ, అంటే మన బొడ్డు క్రింద ఉన్నది బ్రహ్మ, బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉన్నది విష్ణువు, ఇక్కడ నుంచి పైన ఉన్నది శివుడు అని. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాన్ని దత్తాత్రేయుడు అని సూచించారు పూర్వీకులు. మనకు ఒక ప్లేవే మెథడ్. అంటే ఈ విశ్వం మొత్తం ఉన్న చైతన్యం అంతా మనలో కూడా ఉంది అని ఆయన దత్తుడు చెప్తాడు. నాకు 24 మంది గురువులు. అంటే ద లా ఆఫ్ వన్నెస్. ఈ విశ్వ నియమాల ప్రకారం లా ఆఫ్ వన్నెస్ అంటే ఏంది, నీకు, నాకు, జంతువులకు, పక్షులకు అన్నిటిలో కూడా ఒక ఏకత్వం ఉంది మనకి. ఆ ఏకత్వంతో ఏం జరుగుతుంది, ఏదైనా థాట్ను మనం రిలీజ్ చేసుకున్నప్పుడు నీ థాట్స్ నాకు ప్రభావం చూపిస్తే ఇది నా థాట్స్ నీకు. అంటే ఇప్పుడు అందరూ మగ పిల్లలకు పెళ్ళాలు దొరకట్లేదు అని ఆలోచిస్తున్నారు. నిజంగా దొరకట్లేదు. నాకు డబ్బులు కావాలి, డబ్బులు చాలా ఉన్నాయి, ఆరోగ్యాలు ఉండటం లేదని లక్షల మంది, వేల మంది ఎక్కువ థాట్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు అందరూ అనారోగ్యంతో ఉంటున్నారు. అట్లా ఏమిటంటే పూర్వీకులు మనకు ఒక ప్లేవే మెథడ్ను సూచించారు. విష్ణువు పడుకున్నట్టుగా ఉండి విష్ణువు కాళ్ళ దగ్గర లక్ష్మీదేవిని సూచించారు. అంటే ఈ విశ్వమంతా ఉండేది గాలి. ఆ గాలిని మన పూర్వీకులు ఏం చెప్పారంటే మన బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉండేది గాలి. చూడాలి, బొడ్డు నుంచి ఇక్కడ దాకా ఉండేది గాలి. ఆ గాలి అనేది ఏమవుతుంది, ఇలానాడి నుంచి పోయి మూలాధారం చేరుకొని మళ్ళీ పైకి పోతుంది. అందుకే శ్రీ వైష్ణవ సాంప్రదాయము ఈ నెల అంతా పొడుగు నామం ఒకటి పెట్టి ఒక యూ షేప్, అంటే గాలి పైనుంచి క్రిందికి మూలాధారం చేరుకుంటుంది, మూలాధారం నుంచి మళ్ళీ సహస్రార చక్రానికి అంటే యూ షేపులో చిన్నజీయర్ స్వామి వాళ్ళు ఇలా నామం పెట్టి యూ షేప్ పెట్టడంలో దాని ఆంతర్యం, నిలువు బొట్టు పెట్టి యూ పెట్టడంలో దాని ఆంతర్యం అదనమాట. అంటే ఏంది, విష్ణువు వ్యాపించి ఉన్న గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంది కాబట్టి. ఇది ఇందాక ఏం క్వశ్చన్ అడిగావు బంగారు తల్లి, ఏమడిగావు? ధనుర్మాసంలో సంకల్పం చెప్పుకొని అమ్మవారి పూజలు ఎక్కువ చేస్తే సత్సంకల్పం మనకు జరుగుతుంది. అవును, అంటే చల్ల గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంది ఇప్పుడు. నీటి ఆవిరి, నీరు అనేది మనం ఏమనుకుంటే జరుగుతుంది బంగారకొండ. అవునా లేదా, నువ్వే చెప్తావు. నీళ్ళల్లో దానికి మెమరీ ఉంటుంది. మనం చాలా విషయాల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ గాలిలో నీటి ఆవిరి ఉండడం మూలంగా మనం ఏమనుకుంటే తొందరగా తీరుతుంది. అందుకే ఈ నెల మొత్తం మనం ఏం చేస్తాం, లక్ష్మీనారాయణుడి పూజలు, అమ్మవారి పూజలు చేస్తే తొందరగా కోరికలు సఫలీకృతం అవుతాయి. ఆంతర రహస్యం ఇదే. అయితే ఈ గాలిలో ఉన్నటువంటి తేమ అమ్మవారిని సూచించారు. లక్ష్మీ పూజలు, లక్ష్మీనారాయణుడి పూజలు మనం ఎక్కువగా చేస్తాం. అయితే రాత్రి సమయము మనకి ఎక్కువ కాబట్టి పొద్దున్నే మహర్గళ్యం చేస్తారు. తెల్లవారుదామని లేచి కొంచెం గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేసినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో మనం అందరం ఏమనుకుంటాము, చలికాలము, చలి ఎక్కువ, బయట వాతావరణానికి రెసిస్ట్, కానీ లోపల వేడి ఎక్కువగా ఉంటుంది మనకి.
ఈ సీజన్లో ఈ సీజన్లో మనకు లోపల వేడి ఎక్కువగా ఉంటుంది, బయట చల్లదనం ఉంటుంది. బయట చల్లదనం ఉండడం వలన పొద్దున్నే గోరువెచ్చ బావిలో నుంచి నీళ్లు తోడుకొని స్నానం చేసినప్పుడు బావిలోని టెంపరేచర్ మన బాడీకి వచ్చి వేడిగా ఉండేది, చలి తెలిసేది కాదు. అంటే మనం వేడి చేసుకొని బాగా మనం ఇప్పుడు రెడీమేడ్ గీజర్ ఆన్ చేసుకొని చక్కగా 10 గంటలకు లేచి స్నానాలు చేస్తున్నారు, 9 గంటలకు. సూర్యుడి పాపం చూడం కదా మనం. అవును. సూర్యుడిని చూస్తే పాపం వస్తుంది కదా. అట్లా నీళ్లకు దూరం అయిపోయాము, భూమికి దూరం అయిపోయాం. చెప్పులు వేసుకో మట్టిలో కాళ్ళు పెట్టకే అంటున్నాం. అవునా? నీళ్లు తగులుతున్నాయి కాళ్ళకు, గొడుగేసుకో లేదంటే రెయిన్ కోట్ పెట్టుకొని నీళ్లు తగులుతాయి, అదేదో పాపం అయిపోయినట్టుగా. సూర్యుడి కిరణాలు తగ్గుతున్నాయి అంటే బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని మంచిగా రెడీమేడ్గా పెట్టుకుంటే ఈ పంచభూతాలు మనకేదో తప్పు చేస్తున్నాయి అన్నట్టు వాటికి దూరంగా ఉండడానికి కానీ శరీరంలో కూడా మార్పుల వల్ల తట్టుకునే శక్తి ఉండట్లేదు కదమ్మా వీటన్ని. ఎందుకు అంటే పంచభూతాలకు దూరం అయినాం కాబట్టి మన శరీరం ఇంత వీక్గా తయారైంది. మట్టిలో కాళ్ళు పెట్టండి, రోజు నీళ్లలో బొడ్డు వరకు మునిగి మీరు ఏమన్నా కోరికలు కోరుకోండి. మీరు నీళ్లు తాగే నీళ్లలో ఐ లవ్ యూ డార్లింగ్ అని మీ ఆయనకి ఇవ్వండి, ఐ లవ్ యూ అంటాడు. మీ మీ పెళ్ళాలు మీ మాట వినకపోతే ఆ నీళ్ళని తాగి ఐ లవ్ యూ డార్లింగ్ అని ఇవ్వండి నీళ్లు. ఏ కోరికంటే ఆ కోరిక తీరుతుంది ఈ కాలం. వాటర్కి మెమరీ ఉంది, మీరు ఏమనుకొని ఇవ్వండి. మీరు ఎవరో శత్రువు మీ ఇంటికి వచ్చాడు, గ్లాసులో నీళ్ళు ఐ లవ్ యూ అనండి, కొట్లాడకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. ఐ లవ్ చెప్పొద్దు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాను. ఆ ప్రేమ చాలా ప్రేమలు ఉంటాయి. స్నేహ ప్రేమ వేరే ఉంటుంది, ఫ్రెండ్షిప్ వేరే ప్రేమ వేరే ఉంటుంది, ఆంటీల ప్రేమ వేరే ఉంటుంది, నాలాంటి అమ్మమ్మల ప్రేమ వేరే ఉంటుంది కదా. ప్రేమల్లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఎలాగైనా ప్రేమించవచ్చు అది మనకు నచ్చినట్టుగా. అంటే ఈ లక్ష్మీనారాయణుడిని నారాయణుడినే భార్యగా మీరాదేవి అతన్ని భర్తగా ఊహించుకొని ఆమె కైవల్యం పొందింది కదా. అంటే సబ్ కాన్షియస్ మైండ్తో విశ్వంలోకి నీవు ఏది ఇస్తావో అదే రూపంలో దైవం మనకు దర్శనమిస్తాడు, కోరికలు తీరుస్తాడు. అదే ధనుర్మాసం యొక్క రహస్యం. అంతే. గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి అలాగే భావించి తర్వాత వివాహం చేసుకుంటుంది. కథలుగా మనకు చెప్పింది అర్థం ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ తో ఒక ఫీలింగ్ తో ఒక లాలనతో నువ్వు విశ్వాన్ని ప్రేయర్ చేయాలి. చేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆ కోరికలు నీకు తీరుతాయి. ఓకే. తొందరగా మనలో మెడిటేషన్ చేసినట్టుగా పవర్ పెరుగుతుంది మనకు. అంతే. ఇప్పుడు కరెక్ట్ గా సమయము అవన్నీ చూసుకోవాలమ్మా, ఏ టైంలో పూజ చేయాలి ఏంటి? టైం చెప్పాను, 5 గంటలకు లేచండి, రాత్రి 12-11 గంటలకు డ్యూటీ చేసుకొని మీరు ఇంటికి వరకు 11 అయింది, 11-12కు మీరు పడుకొని 5 గంటలకు లేచి పూజ చేయమ్మా అంటే ప్రాక్టికల్ గా ఉండాలి నాన్న. మనము ఏదైనా ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితులను అనుసరించి మీరు 4 గంటలకు లేచి మెడిటేషన్ చేయండి, పూజ చేయండి, అది కుదరని వ్యవహారం. ఎప్పుడైతే మనం పొద్దున్నే డీప్ స్లీప్ తర్వాత లేస్తామో ఫస్ట్ దేవుడికి పూజ చేసుకున్న తర్వాత టీ తాగండి, నో ప్రాబ్లం. అంతే కదా. మీరు ఏదో చేసే పద్ధతులు మీకు శక్తి మేరకు చేయండి. ఆ పూర్వకాలం లాగా కట్టెలపై చేసేసి దాని మీద బియ్యం పెట్టి పాలు అవి ఉడికిన తర్వాత అవే మిరియాలు వేసి బెల్లం వేసి చక్కెర వేసి నెయ్యి వేసుకొని వేడివేడిది దేవుడికి ఆరగింపు పెట్టి మీరు తినాలంటే టైం అయిపోతుంది. ఇప్పుడు రెడీమేడ్ కుక్కర్లో పెట్టేస్తారు, అంతే. అన్ని ఒకేసారి పడేసినామా అయిపోయింది. చేసామా లేదా అంతే. ఇంకా భక్తితో మీరు చేస్తున్నారు. మనము మన విశ్వాసాలను వదులుకోకుండా మన ట్రెడిషన్ని తీసుకొస్తున్నాము, అది గ్రేట్ కదా. నిజమమ్మా. కాబట్టి అందరూ ధనుర్మాసం మంచిగా ఎంజాయ్ చేయండి. ఎవరికైతే డబ్బులకు ఇబ్బంది కలుగుతుందో ఈ నెలలో కనుక లక్ష్మీదేవిని పూజించుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ మాసం భార్యాభర్తల అనుబంధం. లక్ష్మీనారాయణుడు అంటే జంట, ఆ జంట అంటే స్త్రీ పురుషులు శక్తి, స్త్రీ పురుషుల శక్తి విశ్వం నుంచి వస్తుంది. కాబట్టి లక్ష్మీనారాయణుని పూజ చేస్తే భార్యాభర్తల రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది ఈ నెల. అదే ఆంతర రహస్యం నాన్న. ధన్యవాదాలమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ధనుర్మాసం ఎండ్ అయ్యే వరకు కూడా సంక్రాంతి ముగ్గులు మొత్తం కూడా వేస్తూ ఉంటారు. రకరకాల ముగ్గులు, అంటే ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా వేసినామా అంటే కాదు, సంక్రాంతికి సంబంధించి స్పెసిఫిక్గా ఈ రకమైన ముగ్గులే వేయాలి అని చెప్పి ఒక విధానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. మనం సిటీలో అంటే ఇప్పుడు ఇవన్నీ చూడట్లేం, కానీ అమ్మ గ్రామాల్లోకి వెళ్తే మాత్రం మంచిగా పేడ తీసుకొచ్చి కల్లార్పు చల్లి చక్కగా వాకిలి నిండా ముగ్గులు ఎర్రగా అలికేసి ఎంత చక్కగా అనిపిస్తూ ఉంటుందమ్మా. ఆ విధానం ఇప్పటికీ విలేజ్ల్లో ఆచరిస్తున్నారు. కానీ ఎందుకు అంటే ఇది ప్రత్యేకించి ఈ మాసంలోనే ఇలా ముగ్గులు వేయాలనే విధానం ఎందుకు వచ్చిందమ్మా? ఏం లేదు నాన్న, ఈ విశ్వం అంతా ఎలా ఉంది అనని కళాత్మకంగా మహిళలు
తమ కళల ద్వారా అంటే తమ ఆర్టిస్ట్ వేలో ట్రయాంగిల్ షేప్లో ముగ్గులు, దీర్ఘ చతురస్రం ముగ్గులు, రథం ముగ్గులు, నాట్యం ముగ్గులు, పల్లెటూరులో జరుగుతున్నటువంటివి. నేను మహబూబ్ నగర్ కాబట్టి అప్పుడు మా కాలంలో మహబూబ్ నగర్లో బండలు ఉండేవి కావు నాన్న. ఎర్రమట్టి పేడ రెండు వేసి అలికి వెళ్ళిపోయేవాళ్ళు. బియ్యం నానబెట్టి రోట్లో రుబ్బి ఇల్లంతా నేను ముగ్గులు పెట్టేదాన్ని. నానబెట్టిన బియ్యంతో బియ్యం నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున్నే రోట్లో వేసి రుబ్బి ఒక చిన్న బట్ట ముక్కను దాంట్లో ముంచి వేస్తే అది ఒక నెల రోజులు ఉంటుందన్నమాట ఆ ముగ్గు. పేడ అంటే పెండ అంటారు ఊర్లలో, తెలంగాణలో పెండ ఎర్రమట్టి కలిపి అలుకుతాము అంటాం మేము. అలికినప్పుడు ఏమవుతుంది నాన్న, బియ్యం ఆరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత ఈ బియ్యం రాత్రి నానబెట్టి పొద్దున్నే రుబ్బుతాము, రుబ్బి ముగ్గు పెడతాము. అది నెల రోజులు ఉంటుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి గింతింత వాకిళ్ళు కావు. మా ఒక ఎకరం ఇల్లు, ఆ ఎకరం ఇంటి ముందంతా ఊడ్చి పేడ జల్లి వెళ్ళిపోయేవాళ్ళు పరివాళ్ళు. ఆ బస్తీలో ఉండేవాళ్ళు వెయ్యని ముగ్గు నేను వేయాలి. 5 ఏళ్ల పిల్లప్పటి నుంచి ఆ ముగ్గుల్లో పోటీ. నేను వేసిన ముగ్గు ఇంకోటి వెయ్యను, అంత ట్రెమండస్గా ముగ్గులు వేయడం. ఈ న్యూ ఇయర్ వస్తుంది మళ్ళీ వేరే, పతంగిల పండుగ వస్తుంది సంక్రాంతికి, అప్పుడు పతంగిలు, రథం ముగ్గు, మరి ఏకాదశి వస్తుంది. అట్లా ఒక్కొక్క రోజు స్పెషలైజేషన్తో ఒక్కొక్క ముగ్గు వేసేదాన్ని. ఆ ముగ్గుల ఆంతర్యం ఏమిటిది నాన్న అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనకు రాత్రి ఎక్కువైపోయి పగలు తక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఫిజికల్ వర్క్ మనకు తక్కువైపోతుంది. ఎప్పుడైతే సూర్యకిరణాలు మన ఇంటికి వస్తున్నాయో ఎనర్జీ ఫీల్డ్ మన బాడీకి చేరుకుంటుంది. సూర్యకిరణాలు మన ఇంటి ముందు పడి మనం ఒక ఎనర్జీ ఫీల్డ్ని తయారు చేసి ఇంట్లోకి ఈస్ట్ వైపు నుంచి మన ఇంట్లో ఉండే వ్యక్తుల మీద పడేటందుకే ముగ్గు వేస్తారు. ఆంతర్యం అది. సూర్యకిరణాలు మన ఇంటి ముందు పడి ఇంటి నుంచి మన ఇంట్లో ఉండే వ్యక్తులకు ఎనర్జీ ఫీల్డ్ పెరగడానికి, అంటే వీక్ అయిపోతాం, అంటే ఫిజికల్ వర్క్ తక్కువ చేస్తాము. ఈ కాలంలో కడుపు నిండా అన్నం తింటాం మనం, అన్నం మంచి టయానికి కరెక్ట్ గా తింటాం. దాంతో మనకి ఏమైపోతుందంటే నాన్న, ఎక్కువ మనకు ఎనర్జీ వీక్ అయిపోతుంది, బాడీ ఫిజికల్ వర్క్ తగ్గిపోతుంది, తింటాము కాబట్టి ఏంది ఎనర్జీ ఫీల్డ్లు తగ్గువైపోతాయి, సూర్యకిరణాలు మన బాడీకి తక్కువ తగులుతాయి. కాబట్టి ఎనర్జీ ఫీల్డ్ పెరిగే కాలం కాబట్టి బయట ముగ్గు అనేది ఏం చేస్తారు, పద్ధతి ప్రకారం బియ్యంతో వేస్తారు. అంటే ఏంది, చిన్న పక్షులు, చిన్న చీమలు, వాటికి కూడా ఆహారం. ఈ ముగ్గుల్లో చాలా రహస్యాలు ఉన్నాయి. ఎంత రహస్యాలు ఉన్నాయంటే ఒక గంట సేపు చెప్పుకోవచ్చు. ఎవరింటిలోనైనా ముగ్గు లేదనుకో ఏమంటారు, అయ్యో వాళ్ళ ఇంట్లో ఏదో జరిగినట్టుంది అందుకే ముగ్గులు పెట్టలేదు, అశుభం జరిగితే ముగ్గు పెట్టారు వాకిట్లో. ఇంకొక విషయం ఏమిటంటే, ముగ్గు అనేది ఒక చుక్క పెట్టి ట్రయాంగిల్ వేస్తే ఇక్కడ నుంచి మనకు క్రిందికి ఉండేది స్త్రీ శక్తి, పై ట్రయాంగిల్ పైకి ఉండే శక్తి పురుష శక్తి. ఇట్లా చుక్క వేసి ఇటు నుంచి ఇట్లా అంటారు, పై నుంచి చుక్క క్రిందికి ఉండేది మన యూట్రస్. ఇప్పుడు ఈ క్రింది నుంచి పైకి వేసేది పురుష శక్తి. స్త్రీ పురుష శక్తులు రెండింటిని సూచించడానికి ఆ ముగ్గు వేస్తారు. తర్వాత దీర్ఘ చతురస్రం ముగ్గు వేస్తారు. దీర్ఘ చతురస్రము లక్ష్మీదేవి ఉంటుంది. ఏమ్మా, కృష్ణుడు కూడా శ్రీమన్నారాయణుని సూచించాలంటే మళ్ళీ దీర్ఘ చతురస్రం ఉంటుంది. లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు మళ్ళీ స్క్వేర్ షేప్ ఉంటుంది. గణపతి కానీ లక్ష్మి కానీ దీర్ఘ చతురస్రం షేప్లో ఉంటుంది. దీర్ఘ చతురస్రం షేప్లో వేసే ముగ్గులు లక్ష్మీనారాయణుని సూచిస్తుంది. తర్వాత సూర్యశక్తి ఒక బిందువును ఆధారం చేసుకొని ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మన సూర్యశక్తిని ప్రతిబింబించగలిగేది. అందులో ఏం చేస్తాం మనం, పసుపు కుంకుమ 2 వేస్తాం ముగ్గుల్లో. అవును ఏమ్మా. తర్వాత గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే పేడ. ఆ పేడ అనేది మన మూలాధార చక్రాన్ని సూచిస్తుంది. ఎక్కడెక్కడ డాట్స్ ఉంటాయో అప్పుడు నువ్వు గొబ్బెమ్మను అక్కడ పెట్టినప్పుడు ఆ శక్తిలో గ్రావిటేషన్ పవర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఆవు పేడతో పెట్టినప్పుడు దాంట్లో నువ్వేం పెడతారు, గరిక పెడతాం మనం. ముగ్గులో గరిక పెడతాం. ఆ గరిక అనేది ఈ విశ్వంలో శాశ్వతంగా స్థిరంగా ఉన్నటువంటి, వినాయకుడు పూజ చేస్తే గరిక వేయాలి అంటారు కదమ్మా. ఈ గరిక అనేది ఒక చెట్టు పెంచినటువంటిది కాదు, అది ఎండైనా వానైనా ఎంతైనా కూడా వస్తుంది. శాశ్వతంగా స్థిరంగా ఎనర్జీ ఫీల్డ్ ఉండేది గరిక మాత్రమే.
అందుకే గ్రహణం వచ్చినప్పుడు గరికను వేయండి, ఎనర్జీ ఫీల్డ్ మీకు నెగిటివ్ ఎనర్జీ రాదు అంటారనమాట. అలాంటిది ఆ పేడను పెట్టి దానిపైన మనం ఒక గరికను పెట్టి దాంట్లో ఒక పువ్వును పెడతాము. అంటే వినాయకుడికి పూజ చేసినట్టు శాస్త్రోక్తంగా. ఒక ఆవు పేడతో గొబ్బెమ్మను చేసి అప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయిలందరూ మీరేమన్నా కోరికలు ఉంటే చుట్టూ తిరిగి కోరికలు కోరుకోండి, కన్నె పిల్లలు ముగ్గులు పెట్టండి అని శాస్త్రం ఏదో పెట్టారులే. అంటే ఏంది, కన్నె పిల్లలకి ఏమైనా కోరికలు ఉంటే వేసినటువంటి ముగ్గులో ఆమె లలిత కళలు, ఆమెలో ఉండే నైపుణ్యము బయటకు వచ్చేస్తుంది. అందులో ఇలా ముగ్గు వేయడం అనే దాంట్లో ఆ గీత గీసే దాంట్లోనే ఆ అమ్మాయి తెలివితేటలు తెలిసిపోతాయి. ఒకళ్ళకు లావుగా వస్తుంది ఆ గీత, ఒకళ్ళు చాలా సన్నగా సునిశ్చితంగా వేస్తారు, ఒకళ్ళు కలర్ నింపేటప్పుడు డబడబ ఇక్కడింత అక్కడింత ఇక్కడింత వేసేస్తుంటారు, ఈ కలర్లో ఆ కలర్. ఆ కలర్ కాంబినేషన్ ఏదైతే ఆ అమ్మాయి తన మహిళ తన వ్యక్తి నిరూపించిందో ఆమెలో ఉండే నైపుణ్యంతో సృజనాత్మకత అన్నీ కూడా బయటపడతాయి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అని అన్నారు. కాబట్టి ముగ్గు అనేది అందరికీ రాదు, మహిళల్లో కొంతమందికి వంట రాదంటారు కదా, నాలాంటి ఆమె వంట రాదంటాను కదా. అట్లాగే అంటే ప్రొఫెషనల్ వంట అయితే రాదు, ఏదో చేసానా తిన్నానా పెట్టానా వరకే కానీ ప్రొఫెషనల్ పరిస్థితి ఏందో. అట్లాగా కొంతమందికి ముగ్గులు రావు కదా, నాకు ముగ్గులు వచ్చి కదా బాగా. చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి ముగ్గులు, కుట్లు, అల్లికలు, డెకరేషన్ చాలా గొప్పగా వచ్చు. కాబట్టి అట్లా ముగ్గులు కొంతమందికి రావు నాన్న. అంటే వాళ్ళల్లో సృజనాత్మకత తక్కువగా ఉన్నట్టు, ఆర్టిస్టిక్ మైండ్ లేదని అన్నమాట. అట్లాగా ఈ ముగ్గులు అనేవి మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. తర్వాత తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేరు, కుంభకర్ణ ముగ్గు వేరు. ముగ్గులో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి అన్ని వైపులా ఒక ముగ్గు వేసిన తర్వాత 4 వైపులా 4 గీతలు గీస్తారు, చేస్తారు కదమ్మా, చుట్టూ గీతలు గీస్తారు. దాంతో అర్థమైంది బయటి వాళ్ళ నెగిటివిటీ మన ఇంట్లోకి రాదు, ఏ వైరస్లు కూడా మన ఇంట్లోకి రావు. అది శాస్త్రీయ రహస్యం. కాబట్టి ముగ్గు చాలా గొప్పది. మనకిప్పుడు లేకున్నా పెయింట్ తో వేసుకుంటున్నారు అందరు కూడా. ముగ్గు కనిపిస్తుంది కదమ్మా, పెయింట్ అయితే ఏముంది, మనకు ఉండేది భూమి తగ్గిపోతుంది, మనుషులు ఎక్కువైపోతున్నారు. ఉన్న ఇళ్లలోనే ఫ్లాట్లలోనే మనం ఉంటాం, ఎంతో ఉన్న చోటికి కూడా ముగ్గులు వేసుకుంటున్నారు. అది మనం గొప్పగా పొగడాలి. అంతేలే కదా. అంటే సాంప్రదాయానికి విలువలిస్తున్నటువంటి మన హిందూ సాంప్రదాయము హిందుత్వానికి గొప్పగా ఉంది. కాబట్టి పండుగను మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు వచ్చినటువంటి ముగ్గులు పేపర్లో కూడా వేస్తే అన్ని పేపర్లలో వచ్చి మీ పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. ముగ్గుల పోటీలు కూడా పెట్టుకుంటారు కదమ్మా. అందులో కలర్లు నింపేవి, చుక్కల ముగ్గులు వేరే ఉంటాయి, గీతలు ఇట్లా పట్టుకొని వేసేవి 4 లైన్లు వస్తాయి. అది రథం ముగ్గు వేయడానికి వాడతారు. అది సంగతి. కాబట్టి ముగ్గు అనేది ఆంతర్యం కలిగినటువంటిది. ప్రతిదీ కూడా మన విశ్వంలో ఉన్నటువంటి విశ్వ రహస్యాలకు సంబంధించినటువంటి నిగూఢార్థాలు కలిగి ఉన్నటువంటిది. విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీని విశ్వ రహస్యం ఏమిటిదంటే మన ఎనర్జీ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది, ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది, ఫిజికల్ వరకు చేస్తాము, మన క్రియేటివిటీ పెరుగుతుంది. ఎంత బాగుంది వీళ్ళిల్లు అనుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది, పక్కింటి పోకుండా. అంతే అంతే. అక్కడ చూడగానే ఆ పాజిటివిటీ తెలిసిపోతుంది అడుగు పెట్టిన వారికి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనమే ఇంతమందిని ఆకర్షించామంటే పాజిటివ్ ఎనర్జీ లక్ష్మీదేవిని కూడా ఆకర్షిస్తాం కదా. అంతే. కాబట్టి డైరెక్ట్గా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేస్తుంది. అది రహస్యం. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. బాయ్. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి